గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. సదే గారు, మీ ప్రధాన డిమాండ్ అంటే మీ పార్టీ నుంచి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎందుకు ఈ విధంగా చేశారు, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మాకేం సంబంధం, మాకు ఎటువంటి సంబంధం లేదు. మా ప్రభుత్వం మీద కానీ, అంటే ఆనాటి మా ప్రభుత్వం మీద కానీ, మా అధినేత మీద కానీ, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ ఎటువంటి అభియోగాలు రాలేదు. మీరెందుకు క్లియర్ చేస్తున్నారు, ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అనేది వారు చెప్తున్నటువంటి మాట. మాస్టర్ గారు, మీకు ప్యానటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, సోదరుడు వైసీపీ నాయకుడు రేగడ లక్ష్మణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే ఐనిస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవాల సందర్భంగా ఐనిస్ వీక్షకులందరికీ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా జగన్ పాలనలో విద్యుత్ రంగం కకావికలం విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఈ యొక్క ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేసినటువంటి అంశం మీద, ఎందుకంటే గత 4-5 రోజులుగా ఈ అంశం బాగా చర్చ జరుగుతాం. యుఎస్ఏ ఈ యొక్క విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, సెకీకి సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా అవినీతికి పాల్పడింది, అక్కడ ఇంట్రాగేషన్ లో ఏం తేలింది, ఇవన్నీ అంశాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి మా ప్రకాశం జిల్లా చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రెస్ మీట్ లో వివరించినటువంటి అంశం మనం చూసాం. ఎంత దుర్మార్గం అంటే అమ్మా, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెట్టి, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఏ విధంగా ప్రజల మీద భారం వేశారో, ప్రజలను నడ్డిచ్చారో మనం చూసాం. అదే విధంగా ఈరోజు ఆయన మళ్ళీ పోతా ఒక 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదానీ సంస్థతోటి ఒప్పందం తీసుకుని 25 ఏళ్ల పాటు మరి ఈ యొక్క అగ్రిమెంట్ కొనసాగే విధంగా ఒప్పందం చేసుకొని ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి మా ప్రియతమ నాయకురాలు మరి షర్మిలారెడ్డి గారు కూడా, మా పిసిసి అధ్యక్షురాలు, దీని మీద నిన్న బహిరంగంగా లెటర్ రాసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ప్రస్తావిస్తాను. నేను ఒకటే కోరుతున్నానమ్మా, ఎందుకంటే విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఆయన మాటల్లో చాలా స్పష్టంగా 2 ఐఏఎస్ అధికారులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని, ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా, ఒక విశ్రాంత అధికారిగా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ ఏ విధంగా చేస్తారో ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఒక ధైర్యంగా ఈ విషయం చెప్పగలిగారు. ఈ ఒప్పందాలు ఏంది, దీని పరిస్థితి ఏందనేది మనకి ఆయన చెప్పగలిగాడు. ఆ రోజు సిఎస్ గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ఇంధన సెక్రటరీ సాయి ప్రసాద్ కానివ్వండి, ఎందుకంటే కేవలం 7 గంటల్లో సెబీ దస్త్రానికి 7 గంటల్లో ఆమోదం తెలిపారు. ఎంత పకడ్బందీగా 7 గంటల్లోనే ఆమోదం తెలపటువంటి చిన్న విషయం. 1 కాదు 2 కాదు. ఈ ప్రాజెక్టు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ప్రజల మీద 1,10,000 కోట్లు భారం వేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. 1,750 కోట్లు నువ్వు లంచం రూపంలో తీసుకొని, ఎందుకంటే మా లక్ష్మణ్ సోదరుడు చెప్తా ఉన్నాడు, మాకేం సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాని దృష్టి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇది మా ఏపీ సిఐడినో లేకపోతే సిబిఐయో కాదు, ఇది యుఎస్ఏ. అక్కడ తాట తీస్తారు. వాళ్ళకి కేసు రిజిస్టర్ అయిందంటే మిమ్మల్ని ఎక్కడున్నా కానీ మరి ఇంటర్పోల్ ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేస్తారు. అయితే నేనేం కోరుతున్నానంటే, సంబంధం ఉందా లేదని చెప్పండి. మీరు కేసు ఫైల్ చేసినప్పుడు ఏపీకి సంబంధించి గత ప్రభుత్వం మీద లంచాలు తీసుకున్నారు అంటే, లంచాలు ఇవ్వజూపారు అదాని అనేది కేసులో ఉందా లేదా అనేది పాయింట్ కావాలి మనకి. ఉంది కాబట్టే కదమ్మా, ఉంది కాబట్టి కదా ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పివి రమేష్ గారు చెప్పినట్లుగా ముఖ్య నేతతో పాటు 2 ఐఏఎస్ అధికారులు చెప్పాడు క్లియర్ గా. యుఎస్ఏ వాళ్ళ చట్టాల ప్రకారంగా ఎవరైతే ఈ కార్పొరేట్ శక్తులకి దాచుకుని లంచాలు తీసుకున్నారో వాళ్ళ మీద తీసుకుంటారు. క్లియర్. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో అనేకమైనటువంటి పోర్టులు, అలాగే సౌర విద్యుత్తు, అలాగే బొగ్గు,
ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు 7,46,333 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రాజెక్టుల్ని దానికి ధారాదత్తం చేశారు. ఇది క్లియర్. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్రంలో బడే భాయ్ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ ఈయనున్నాడు, అదాని మోడీకి మంచి మిత్రుడు. కాబట్టి ఇవన్నీ జరిగిపోయాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది, మరి చంద్రబాబు గారు ధైర్యం చేయగలడా? ఎందుకంటే ఒక అవకాశం. ఈ రోజు చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో పెట్టి వేధించారు. తన భార్య మీద విమర్శలు చేసి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడితే కన్నీరు పెట్టుకున్నాడు అసెంబ్లీలో పెద్ద ఆయన చంద్రబాబు గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మంచి అవకాశం దొరికింది మీకు, అతను అవినీతి మీద విచారణ జరిపించడానికి అవకాశం దొరికింది. మీరు మోడీ గారికి మరి భయపడో లేకపోతే అమిత్ షాకి భయపడో కోరుకుంటే ఇది కుదరదు. ఈ యొక్క రాష్ట్ర సంపద 7,46,333 కోట్ల రూపాయల ఈ ఒప్పందాలని రద్దు చేసే ధైర్యం ఈ యొక్క ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని కోరుతా ఉంది. అలాగే సంబంధించి వాళ్ళు ఏ గ్రూప్ నాకు తెలిసినంత వరకు చేసినటువంటి డిబేట్స్ లో మేమేమి అదాని నుంచి పెట్టుబడులు రావద్దని చెప్పడం లేదు. పెట్టుబడులు అయితే శరత్ చౌదరి గారి దగ్గర నుంచి కూడా మనకు క్లారిటీ తీసుకుందాం. కాకపోతే ఈ ముడుపులకు సంబంధించి మేమైతే దాన్ని ఆహ్వానించట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి మాట. నేను కూడా విన్నాను, అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది, మంత్రి మండలిలో కూడా చర్చ జరిగింది. అడిగారు శాసనసభ్యులు, మంత్రులందరూ కూడా ఇది ఒక అవకాశం, మనం దీని మీద చర్యలు తీసుకుందామని. చంద్రబాబు గారు లైట్ గా తీసుకున్నాడు. చూద్దాం, ఇంకా రానియండి, ఏమేమి బయటకు వస్తే చూద్దాం, తర్వాత మాట్లాడదాం ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకంటే చంద్రబాబు ఇంటి వ్యవహారమో లేకపోతే ఆశా గారి ఇంటి వ్యవహారమో సైదా గారి ఇంటి వ్యవహారమో కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర సంపదను దోచుకున్నటువంటి వ్యవహారం, ప్రజల మీద మరి భారం పడేటువంటి వ్యవహారం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా షర్మిలారెడ్డి గారు కోరేది ఏంటంటే ఇమీడియట్ గా విచారణ జరిపించండి. దీని మీద బహిరంగంగా ఆమె లెటర్ రాసింది. అలాగే రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శ వచ్చిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పాడు, మాకు ఆ 100 కోట్లు అవసరం లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడాడు. అవునా కదా? అలాంటి ధైర్యం ముందైతే జరిగాయి కదా, ముందైతే 100 కోట్లకు సంబంధించి డీల్ జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కాదు అన్నారు. ఓకే, ఇప్పుడైతే గవర్నమెంట్ ఇక్కడ లేదు కదా, లేదు అందరికి తెలిసిన విషయం కదా, అందరికి తెలిసిన విషయం కదా. ఆ విధంగా ఒప్పుకున్నాడు. మరి వైసీపీ వాళ్ళకి ఆ ధైర్యం లేదే, ఇంకా వాళ్ళు నిరూపించండి అంటున్నారు. నిరూపించడం మేము తీసుకున్నా, నిరూపించి మీరు ఏదైనా యాక్షన్ సిద్ధం అంటున్నారు. ఒక నిమిషం.